మన సంస్కారాల మూట మన దగ్గరే ఉంచుకొని చనిపోవటం అంటే యూటర్న్ తీసుకుని మళ్ళీ భూమి మీదకు రావటమే. అందుకని ఏమి చెయ్యాలి? మనం మరణించే ముందే మరణించాలి అని బాబూజీ అన్నారు. మృత్యువు రాకుండానే మరణించటం ఎందుకు? ఒకేసారి మరణిస్తే సరిపోదా అని చాలామంది అడుగుతారు. కానీ మనం స్పృహలో ఉండగా వచ్చిన మరణం మనం సంకల్పించింది. రెండోది తనంత తానుగా వచ్చే మరణం. దాని మీద మనకు అధికారం లేదు. అది సహజంగా వచ్చేది. మన మోక్షానికి అది పనికిరాదు. జీవించి ఉండగానే మరణించటం అంటే జీవన్మృతులు కావడం. అదే మనల్ని లక్ష్యానికి చేరుస్తుంది. కాబట్టి దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి.